ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఆల్ ఇండియా సివిల్స్లో 577వ ర్యాంకు సాధించిన బొంతల సాయి వినోద్ కృష్ణకు ఘనంగా సన్మానించిన వాసవి సేవా సమితి అధ్యక్షులు చేమకుర్తి రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కుసుమ హరినాథ బాబా దేవస్థానము కళ్యాణ మండపమునందు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఆల్ ఇండియా సివిల్స్లో 577వ ర్యాంకు సాధించిన బొంతల సాయి వినోద్ కృష్ణని వాసవి సేవా సమితి అధ్యక్షులు చేమకుర్తి రాజా ఆధ్వర్యంలో 19/7/2025న ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య ప్రముఖులు నర్సరావుపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఉత్తమ ఫలితాలు ఎన్నో సాధించాలని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన అధ్యక్షులు చేమకుర్తి రాజాకి అభినందనలు తెలిపారు. ఆత్మీయ అతిథులుగా వాసవి సేవా సమితి వ్యవస్థాపకులు చీతిరాల గురుపెద్దన్న మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు ఉన్నత విద్యలు అభ్యసిస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కొనియాడారు. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అత్తులూరు సుబ్బారావు సుబ్బు మాట్లాడుతూ, ఒకప్పుడు ఆర్యవైశ్యులు చదవాలంటే రిజర్వేషన్లు ఉద్యోగాలు రావని చదివేవారు కారు. కానీ ఈ రోజున ఆర్యవైశ్యులు కూడా అత్యధికంగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తున్నారని, ఇలాంటి వారిని గుర్తించి సన్మానించడం మంచి పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు రెడ్డి హర్నాథ్ బాబు, సభా అధ్యక్షులు చేమకుర్తి రాజా, పూర్వ అధ్యక్షులు తాడువాయి రామకృష్ణ, ఇమ్మడిశెట్టి గోవర్ధన్ రావు, కందగట్ల వెంకట రమణమూర్తి, హనుమాన్ వెంకట శ్రీనివాసరావు మరియు ప్రధాన కార్యదర్శి చిలకల భాస్కర్ శ్రీనివాసరావు, కోశాధికారి బొగ్గవరపు మణిదీప్, ఆర్గనైజర్ చింతిరాల చంద్రకుమార్, అధికార ప్రతినిధి కొప్పురావూరి హనుమంతరావు, కోఆర్డినేటర్ బొత్సు సాయి సంతోష్, ఉపాధ్యక్షులు గొడవర్తి సత్యనారాయణ, పొందుగుల వెంకటేశ్వరరావు మరియు కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థని స్థాపించి ఒక 30 సంవత్సరాలు అవుతుంది. 11/4/95 స్టార్ట్ చేయడం జరిగింది. ఏ సంస్థ అయినా సరే ఆ సంస్థ స్థాపించినప్పుడు ఏముందిలే అంటారు సహజంగా. అది ఎదిగిన తర్వాత ఎవరికో వాళ్ళకి మంచి నీడను కానీ కీర్తిని కానీ ప్రసాదిస్తుంది. అలానే ఇక్కడున్న వేదిక మీద ఉన్న మరి గుప్తా గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజైతే ఆయన వస్తారని అనుకోలే. నేను మాట్లాడినప్పుడు అవకాశం తోడుకు వస్తానని చెప్పారు, వచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాసవి సేవా సమితి ద్వారా జరిగిన అధ్యక్షులందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఆ సంస్థ వల్ల ఒక కొత్త తరానికి మంచి అవకాశాలు వచ్చినాయని అందరూ ఒప్పుకున్నారు. ఏదైనా ఒక పదవి తీసుకున్నప్పుడు మనం పనిచేయాలి. పనిచేసినందువల్ల గౌరవం ఉంటుంది, కానీ సంపాదనగా చూస్తే మాత్రం ఉండదు. సంపాదన శాశ్వతం కాదు, గౌరవం మనిషి లేనప్పుడు కూడా చెప్పుకుంటారు. అలాగే పాత తరంలో ఉన్న వాళ్ళు చేశారు కాబట్టి కొంతమంది వ్యక్తులు లేకపోయినా ఈ సమాజంలో చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం నిన్న కాదు మొన్న మన చేమకుర్తి రాజా గారు చెప్పినప్పుడు మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం
వల్ల ఆ వ్యక్తిని గౌరవిస్తామని మనం అనుకుంటాం. మన సంస్థ గౌరవం కూడా పెరుగుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మరి బొంతల సాయి వినోద్ కృష్ణ గారి గురించి చెప్పగానే నాకు కూడా సుబ్రత్నం గారు గుర్తొచ్చారు. బొంతలు అనగానే ఆయన ఒక 35-40 సంవత్సరాలు నర్సాపట్నంలో లీడ్ చేశాడు. అందువల్ల ఆ టైటిల్, ఆ ఇంటి పేరు చెప్పగానే నాకు ఆయన గుర్తొచ్చాడు. ఇక్కడ ఎక్కడో చోట ఒక వ్యక్తి ఎదిగాడు అంటే వాళ్ళని సమర్థించడానికి మంచి స్నేహితుడన్నా ఉండాలి, లేదా ఆర్థిక లావాదేవీలన్నా ఉండాలి, లేదా సమాజపరంగా చేస్తున్న వ్యక్తుల పరిచయం వల్లన్నా ఆ వ్యక్తి ప్రొజెక్ట్ అవుతారు. చదవడం ఎంత ముఖ్యమో, పాస్ అవడం ఎంత కష్టమో, ఆ తర్వాత ఒక వేదిక ద్వారా గుర్తించడం కూడా తక్కువ సబ్జెక్ట్ ఏం కాదు. డబ్బు ఉన్నా ఇలా కార్యక్రమం జరపడం అనేది అందరికి అవకాశం దొరకదు. మరి వినోద్ కృష్ణ గారు గొప్ప అదృష్టవంతుడని చెప్పాలి. వారి గురించి మన వాళ్ళందరూ చెప్పారు. ఈరోజు బాగా చూడండి, ఎవరైతే బాగా చదివి పేరు సంపాదించారో వాళ్ళ కళ్ళజోడు ఉంటుంది, తర్వాత జుట్టు కూడా రాలిపోతుంది ఎక్కువ శాతం. అంటే నేను ఎక్కువ మందిని చూశాను. నేను బాగా చదివారు అంటే వాళ్ళు ఎంత స్ట్రైన్ అవుతారంటే నిద్ర కూడా ఒక 4 గంటలు 3 గంటలు పడుకొని 20 గంటలు వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టే ఆ స్థాయికి వచ్చారని నేను సభకు తెలియజేస్తూ వారికి నేను ప్రచండ అభినందన తెలియజేస్తున్నాను. ఇలాగా ఈ కార్యక్రమం చేయడం అంటే మరి శ్రీనివాసరావు, భాస్కర్ శ్రీనివాసరావు చిలకల చిక్కడు దొరకడు బంధుత్వం ఉంది, దానికి నడుము కట్టాడు. నేను సంతోషపడుతున్నా. ఎందుకంటే మన శక్తిని నిర్వీర్యం చేయకూడదు. వచ్చిన అవకాశం సంవత్సరమే పదవి. ఆ పదవిలో ఏదైనా చేసి దిగిపోతే ఎక్కడో చాట ఎవరో ఒకరికి చెప్పుకుంటారు. నేను మా తర్వాత తరానికి నేను చెప్పే మాట అదే. ఎవరికి చెప్పినా సరే అవకాశం తోడుకు కష్టపడండి. ఆ కష్టానికి ఫలితం మీకన్నా వస్తుంది, మీ కుటుంబానికన్నా వస్తుందని చెప్తా. ఎక్కడ చెప్పినా అదే మాట. అలానే ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చిన్నది పెద్దది అనేది కాకుండా శ్రీనివాస్ చెప్పగానే ఈ కార్యక్రమానికి వాళ్ళు నలుగురు తోడుండి గ్యాదర్ చేసుకొని ఈ పని చేసినందుకు కమిటీ వాళ్ళని అభినందిస్తూ, ఇక్కడ సుబ్బరాయ గుప్తా గారి గురించి చెప్పాలంటే కేవలం విద్య, వాళ్ళకి ఎంత ఆస్తున్నా ఆ విద్య ద్వారాగానే ఆ కుటుంబం ఎస్ఎస్ఎన్ కాలేజీకి ఈ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిందంటే ఇంతకంటే డబ్బు గలవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ ఆ విద్య ఎంత పేరు తెచ్చిందంటే దానిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎన్నో మంది అలాగనే కలెక్టర్గా చేసేవి కాకుండా జడ్జీలు గారు కూడా చేస్తున్న వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళు పిలుచుకొచ్చి కార్యక్రమం చేసినందువల్ల ఆ తర్వాత తరానికి తెలుస్తుంది, ఆహా ఈ కాలేజీలో చదువుకున్నారు అనేది. అలా కూడా వాళ్ళు కేవలం చదువుకున్నారు, బయటకు వెళ్ళారు వదిలేకుండా నేను పేపర్లో చూస్తుంటాను. కాలేజీ పరంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఎక్కడ వాళ్ళకి అందుబాటులో ఉన్నా, గతంలో అక్కడ చదువుకున్న విద్యార్థిని ఏ వయసులో ఉన్నా సరే తీసుకొచ్చి వాళ్ళు ప్రొజెక్ట్ చేయటమే కాకుండా వాళ్ళ సత్కరించి సమాజంలో విద్యకి ఎక్కడ ఇంకా పోటీ పడలేరు అనే స్థాయిలో వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఇక్కడ తీసుకురావడం, ఈ కార్యక్రమంలో తీసుకురావడం నేను చాలా సంతోషపడుతున్నాను. అలానే ఈ టెంపుల్ ఇవ్వటం అంటే సహజంగా చాలా చోట్ల ఆ డబ్బు ఖర్చు అయితే లెక్కేసుకునే పనులు సేవా సంస్థలు ముందుకు రారు. మరి హరినాథ్ బాబు ఇది ఫ్రీ అయ్యా. అలానే నర్సాపేటలో ఒక వరం ఏంటంటే పట్టాభిరామ స్వామి దేవస్థానం కానీ లేకపోతే జమీందార్ ఫంక్షన్ హాల్ కానీ ఇది కానీ అలాగనే ప్రసాద్ గారు కానీ ఇట్లాగా మన కళ్యాణ మండపాలు మ్యాక్సిమం కరెంటు బిల్లు నామినల్తో వాళ్ళు కళ్యాణ మండపాలు ఇస్తున్నప్పుడు మనం సర్వీస్ చేయడానికి కూడా కష్టపడితే లేకపోతే సర్వీస్ చేయడానికి ఇష్టపడకపోతే మన తర్వాత తరానికి పేరు ఎలా వస్తుందని చెప్తాను. అలానే ఉన్న వనరులు ఉపయోగించుకోవడం కూడా ఒక ఆర్ట్ అనేది అధ్యక్షులకు ఉండాలి. కమిటీలో పిఎస్టీలో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ప్రెసిడెంట్ ద్వారానే ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి సుబ్బు గురించి చెప్పాలంటే అత్తూరి సుబ్బారావు అంటే మాకైతే నేను ఎప్పుడు పిల్లలు సుబ్బునే పిలుస్తా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా,
నాకు 66 సంవత్సరాల వయసు. చాలామందిని గమనిస్తా, పేరు కావాలని కోరుకుంటారు, అది తప్పులేదు. పేరు కావాలని కోరుకోవటం కూడా తప్పులేదు, డబ్బు కావాలని కోరుకోవటం కూడా తప్పులేదు. కానీ పని చేయకుండా పేరు రావాలి, పని చేయకుండా సంపాదన రావాలంటే అది ఎదటి మనిషి దగ్గర పలచన అవటం తప్పితే ఇంకంతకంటే మార్గం ఉండదు. సుబ్బు విషయంలో కేవలం పదవి తీసుకోవటం కాదు, కులపరంగా కాదు, అటు రాజకీయ పరంగా పార్టీలో తిరుగుతూ ఆ పార్టీలో ఆయన కష్టం ఆయన చేసి ఆయన గుర్తింపు తెచ్చుకొని కులంలో ఎవరన్నా చదువుకుంటున్నారు అంటే వాళ్ళకు గ్రూప్ ఉంది, వాట్సాప్లో పెడతారు. ఎవరైనా ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని ప్రొజెక్ట్ చేస్తాడు, చేసి వాళ్ళ టార్గెట్ని పూర్తి చేస్తాడు. అలాంటి వ్యక్తులు అర్థంగా ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మనం ఇస్తే చందా మనం ఒక్కరికి ఇస్తాం, ఎంతవరకు ఇస్తామంటే మన పరిధి వరకే ఇస్తాం. 10 మందిని కలిపి పనిచేయించే వ్యక్తి కనుక ఉంటే దాని వెలుగు ఆ వ్యక్తికే కాకుండా సమాజంలో ఇంకొక వ్యక్తి పనిచేయడానికి కూడా అలాగ అవకాశం ఉంటుంది. మరి సుబ్బు విషయంలో ఆయన చేస్తున్న పనులన్నీ నా తర్వాత తరంలో ఉన్న వ్యక్తులు ఎవరున్నారు అంటే డబ్బున్నోడు చాలా మంది ఉన్నారు. ఈ నర్సాపేట పుట్టినోడు నేను కూడా ఏళ్ల మీద కూడా లెక్కేయటానికి అవకాశం లేదని మనస్ఫూర్తిగా చెబుతూ సుబ్బుకు అభినందనలు తెలియజేస్తున్నాను. పని చేసేటప్పుడు విమర్శ వస్తుంది, మనం అందరికీ మంచోళ్ళం కాదు. పని చేయడం మొదలు పెడితే లోపాలు పడతాయి, అది సరైనది కాదు. ఏదైతే అనుకున్నామో ఆ పని చేయాలి. సుబ్బు చెప్పేటప్పుడు ఒక పోటీ రంగం అనేది ఉండాలి అని చెప్పాడు. నేను దాన్ని ఎంకరేజ్ చేస్తాను. మత్తు అనేది వదలాలి అంటే పక్కన వ్యక్తి మనకంటే ముందుగా ఎలర్ట్గా ఉండాలి. చదువులో డబ్బులో పోటీ పడతాం, సేవా సంస్థల్లో పోటీ పడాలంటే పడరు. మనకి ఎందుకు రిస్క్ మేళం పనిచేసి దెంగులు తింటుంది కానీ వాళ్ళు జారుకుంటారు. కానీ పని చేయాలి అన్నప్పుడు విమర్శ వచ్చినా సరే తగ్గకూడదు. ఎక్కడైనా మన స్వార్థం ఉన్నప్పుడే తగ్గాలి. స్వార్థం లేని చోట, సంపాదన కోరని చోట సర్వీస్లో కనుక తగ్గితే సర్వీస్లో ముందుకు పోలేం. ఉదాహరణకి మన దేవక వెంకటేశ్వర గారు ఆయన వాసవి సత్ర సముదాయాల మొత్తానికి భారతదేశంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో మొత్తానికి ఆయన చైర్మన్గా ఉన్నాడు. ఇటీవలే జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయిలో పదవి తీసుకొని వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటే మేము ఫోన్ చేసి నర్సాడు పిలిపించడం జరిగింది. పిలిపించి మొదటిసారి సన్మానం చేసాం. ఆ చేసి మేము ఏం చేసామంటే అరుణాచలంలో కట్టుబడి చేస్తున్నారు, అన్ని పెద్ద పెద్ద కాశీలో ఉంది, శ్రీశైలం ఉంది, తిరుమల ఉంది, తిరుపతి ఉంది, పుట్టపర్తి ఉంది, షిరిడి ఉంది, అలానే విజయవాడ ఇటీవల చేస్తున్నారు. మళ్ళీ ఒంగోలులో ఒకటి కార్యక్రమం చేపట్టారు, అలానే కర్నూలులో చేపట్టారు. నేను ఒక మాట చెప్పాను ఆయన్ని, కోటప్పకొండలో వైశ్యులుగా రాష్ట్ర స్థాయిలో నాకున్న పరిచయాలకి రూమ్ కావాలని ఎవరొకరు ఫోన్ చేస్తుంటారు. అక్కడ అవకాశం లేదు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళిపోతున్నారని మాకైతే ఎక్కడో చోట ఫోన్ చేస్తుంటారు. అది మనసులో పెట్టుకొని ఆయన్ని తీసుకెళ్ళా. మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకెళ్ళి మెయిన్ రోడ్లో ఒక స్థలాన్ని చూపెట్టినప్పుడు ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాడు. కట్టుబడి చేయడం పెద్ద కష్టం కాదు, ఎవరి దగ్గర చందా అనకుండా కట్టుబడి చేద్దాం. పెద్దల గారు ఏదైనా అవకాశం ఉంటే స్థలదాతగా ఎవరు ఉంటారో చూడండి, వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కులానికి సంబంధించిన విషయం కాబట్టి చెప్పాను. నేను ఇక్కడ స్థలం ఎక్కడైనా ఇస్తే పుణ్యక్షేత్రాల్లో డబ్బు మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు వాసవి సత్ర సముదాయాల ద్వారాగా. ఇది మన వాళ్ళకి ఎందుకు చెప్పారంటే ఎక్కడైతే పుణ్యక్షేత్రాలు మనసులో ఉందో ఎదగాలనుకున్నప్పుడు వాళ్ళు అంకురార్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తూ, మరి ఈ కార్యక్రమానికి గుప్తా గారు హైదరాబాద్ నుంచి ఆ టైంని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కళ్యాణ మండపం ఈ సంస్థే కాకుండా మనకు అన్ని సంస్థలకి హరినాథ్ బాబు గారు సహకరిస్తున్నారు. వారికి ఈ కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, వినోద్ కృష్ణ గారికి ఇంకోసారి మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. సభాధ్యక్షులు రాజు చెంపుర్తి రాజా గారికి,
అట్లాగే మరి ఈ 15 వాసవి సేవా సమితి వ్యవస్థాపకులు మరి పెద్దలు చీదిరాల గురుపెద్దన్న గారికి, అట్లాగే పల్నాడు జిల్లా ఆరోగ్య సంఘం అధ్యక్షులు అత్తలూరు సుబ్బారావు గారికి, మరి కుసుమానాథ్ మరి ధర్మకర్త అయిన గౌరవ అధ్యక్షులు ఆరోగ్య సంఘం మాజీ రెడ్డి హర్నాథ్ బాబు గారికి, అట్లాగే చిలకల రవికుమార్ గారికి, మరి ఈరోజు సన్మాన గ్రహీత మరి బొంతల సాయి వినోద్ కృష్ణ గారికి, మరి వాసవి సేవా సమితి మరి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, మరి బొగ్గరపు మణిదీపు, మరి అట్లాగే చంద్రకుమార్ గారు, కొప్పరావురి హనుమంతరావు గారు, మరి సంతోష్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన మన వాసవి సేవా సమితి సభ్యులకు, మరి ముఖ్యంగా పెద్దలకు, అట్లాగే మహిళలకి, అంటే వారి బంధువులకి, అందరికి కూడా ప్రెస్ వారికి ముందుగా నా నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే మన ఆర్యవైశ్యుల్లో మరి చాలా తక్కువ మంది ఇలాంటి సివిల్ ర్యాంకులు సాధించటం చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఈరోజు సివిల్ ర్యాంకు 577 సాధించిన మరి బొంతల సాయి వినోద్ కృష్ణ గారిని మనందరం కూడా చప్పట్ల ద్వారా అభినందించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇందాకనే మన పెద్దలందరూ చెప్పారు, వారిని ఇన్స్పైర్గా తీసుకొని మనందరం కూడా మన మీ పిల్లల్ని చదివించడం కానీ, ఇట్లాంటి ర్యాంకులు వచ్చిన వాళ్ళని కొద్దిగా అభినందిస్తే వాళ్ళు కష్టపడిన మర్చిపోవాలి, కష్టపడి ఫలితం సాధించినందుకు మర్చిపోతారు కష్టాన్ని. అట్లాగే వాళ్ళు కూడా ఇంకా రేపు మరి మంచి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మన ఆర్యవైశ్యులు కానీ మిగతా క్యాస్టులు ఎవరైనా సరే బీద విద్యార్థులకి మరి విద్యని మరి వాళ్ళు చదువుకోవటానికి సహాయం చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా మనం ఈ ఆర్యవైశ్యుల్లో మా కజిన్ ఉన్న చిల్లరపేట కజిన్ వాళ్ళ అబ్బాయి శివగారి అబ్బాయి కృష్ణతేజ అని ఐఏఎస్ కలెక్టర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాను. చాలామంది ఇట్లా తక్కువ మన ఆర్యవైశ్యులో సాధించిన వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు చాలా తక్కువ మంది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు చదువుకోవటం, మంచి ఉద్యోగాలు అమెరికాలో కానీ లండన్లో కానీ అన్ని చోట్ల ఉంటున్నారు. వ్యాపారాలు ఏంటంటే ఎంతో రిస్క్ అయినాయి, అందరికీ తెలిసింది. అందువల్ల పిల్లలు కూడా రిటైల్ వ్యాపారాల్లో ఉండలేక మంచిగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవటం ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మరి విద్య అవసరం, అందరు పిల్లలు ముందు చదువుకోవాలి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా వ్యాపారాల్లో పిల్లల్ని తీసుకురావడం వల్ల వాళ్ళు ఇంతకుముందు బాగా చదివేవాళ్ళు కాదు, ఇప్పుడు బాగా చదువుతున్నారు. ముందుగా ఇందాక మన పెద్దన్న గారు చెప్పారు, మా తాతగారు నాసరు సుబ్రాయ శాస్త్రి గారు 1950లోనే అప్పుల్లోనే 1,10,000 రూపాయల క్యాషు, 4 ఎకరాలు స్థలం ఇచ్చి మరి పల్నాడు సింహకే విద్యాదానం చేసిన మహనీయుడు. మరి దాంట్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ 60-70 సంవత్సరాలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, వైస్ ఛాన్సలర్ జడ్జీలు అయ్యారు. అట్లాగే ముఖ్యంగా ఆ రోజునే మా తాతగారు మరి అందరూ మనవాళ్ళు కానీ ఎవరైనా బ్రాహ్మణులు కానీ వయసు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇస్తారు అప్పటి నుంచే, 1950 నుంచి. వారి తర్వాత మా నాన్నగారు కీర్తి నాసరావు, నేను కానీ ఏవైనా విద్యార్థులు బీదవాళ్ళు ఉంటే చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇస్తాం. అట్లాగే మన కాలేజీలో బీదవాళ్ళు ఉంటే ఆ ఫీజులు కూడా తీసేస్తుంటాం. కాబట్టి ఎవరైనా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మనం స్కాలర్షిప్లు కూడా ఇస్తుంటాం. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే మరి మన ఈ బొంతల సాయి వినోద్ కృష్ణ మరి ఆయన 577 ర్యాంకు, అంటే ఈ ర్యాంకుకి ఐఆర్ఎస్ వస్తుంది అనుకుంటాను. ఇంకా దాని మధ్యలో మరి డిప్యూటీ కలెక్టర్ కానీ ఆ పోస్ట్ వస్తుంది. ఇంకా దాంట్లో చేరి మళ్ళా సివిల్కి మళ్ళీ ప్రిపేర్ అయితే రేపు ఐఏఎస్ కలెక్టర్ అవుతాడు, లేదా ఐపీఎస్ ఎస్పీ అవుతారు. కాబట్టి ఇంకా నువ్వు చేయాలని మరి నేను సభాపూర్వకంగా కోరుతూ మంచి ర్యాంకు ఉన్నత స్థానంలో ఉండాలి. ఎందుకంటే మీ నాన్నగారు అమ్మగారు మరి చిన్నతనంలో లేకపోవడం ఇప్పుడు చెప్పారు. మరి మీ తాతగారు, అమ్మమ్మ గారు, మా అమ్మగారు, మరి వాళ్ళిద్దరూ కూడా మామయ్య వీళ్ళందరూ నిన్ను మంచిగా చూసుకొని చదివించినందుకు వాళ్ళని కూడా నేను సభాపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మరి ఎవరికైనా ఇందాక చూశాను ఆయన బాధ, మరి ఇలాంటి సందర్భంలో మరి వాళ్ళు గుర్తు రావటం తప్పేం కాదు. ఎందుకంటే ఆ బాధ చెప్పుకోలేని ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళు మరి అది చూసుకోకుండా పిల్లల్ని మంచిగా చదివించి మంచి పొజిషన్ తెచ్చినందుకు వారిని మరి కోరుతూ మళ్ళా ఇక్కడ ఉన్న మన చీతిరాల గురుపెద్దన్న గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఆర్యవైశ్యులందరినీ కూడా పైకి తీసుకురావాలి,
ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఏదో నాలాంటి వాళ్ళు ఏంటంటే చేతనంతవరకు హెల్ప్ చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఆయన అట్లా కాదు. 15 సంస్థలు, సుమారు 20 సంవత్సరాల నుంచి స్థాపించి మన ఆర్యవైశ్యుల్లో మరి అందరినీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, అట్లాగే సభ్యులను చేర్చడం, ప్రతి సంవత్సరం కూడా కమిటీని మార్చడం, మరి వాళ్ళ చేత మంచి మంచి కార్యక్రమాలు చేయించడం. ఎందుకంటే నేను 2014, 2019 చైర్పర్సన్ ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలకి స్కూళ్ళల్లో పిల్లలకి, పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు కానీ, పుస్తకాలు కానీ, బుక్స్ కానీ, పెన్నులు కానీ, ఎందుకంటే ఆ సభ్యుల్లోనే వాళ్ళ పిల్లల బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ ఇలాంటి ఏదో ప్రోగ్రాంలు పెడుతుంటారు. వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయటం మరి చాలా అభినందించాం. పెద్దలు కానీ కూడా మనం అభినందించాలి ఆయన. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మేము వచ్చేది చాలా తక్కువైనా ఆయన మరి 15 సంస్థలు, మరి 15 మంది, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తుల్ని ఆయన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ తెస్తారు. ఏదో నామక వాళ్ళని పెట్టేయటం, వాళ్ళు ఏమో పదవులు తీసుకొని వర్క్ చేయకపోవటం కాదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు పైన ఉన్న వాళ్ళ కమిటీ, వాసవి సేవా సమితి చెముకుర్తి రాజా గారితో పాటు వాళ్ళ సభ్యులందరూ కూడా ఇంట్రెస్ట్గా ఆ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులను తేవటం మరి గొప్ప విషయం. మరి అంతేకాకుండా మరి చిత్రాలగూరు పెద్దన్న గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేయటం, వాళ్ళు అక్కడ పూర్వ అధ్యక్షులు, మరి సెక్రటరీలు కూడా ఆ సభ ప్రతి మీటింగ్ వచ్చి వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయటం మరి విశేషంగా చెప్తూ, మరి మన ఇంకో మిత్రుడు మరి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అత్తుల సుబ్బారావు గారు ఇందాక పెద్దన గారు చెప్పారు. మేము చెప్తే ఇందాక మాకేదో తోచి సహాయం చేయటం, మేము పక్క పోవటం. కానీ ఆయన ఈ పదవిలో మరి ఉన్న కాడి నుంచి టౌన్ చేశారు, జిల్లా చేశారు. ఆయన ఏంటంటే మన ఆర్యవైశ్యుల్లో పేద విద్యార్థులు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంజనీరింగ్ కానీ, ఇంకా మరి మంచి ఏ చదువు చదివినా, ఎంత అవసరమైనా సుమారు 70,000, ₹1,00,000 అవసరమైనా మరి ఆయన గ్రూప్లో పెట్టి ప్రతి వాళ్ళ దగ్గర మరి కలెక్ట్ చేసి మరి వాళ్ళను చదువుకోవడానికి హెల్ప్ చేస్తున్నందుకు. అంతేకాకుండా ఆయనలో విశేషం ఒకటి ఉంది, ఆ గ్రూప్లో పెడతాడు. పెట్టినప్పుడు ఆయన కావాల్సింది 70,000, ఇంకా 80,000-90,000 వస్తుంది. కాదు 70,000 చాలు, మిగతా ఎక్కర్లేదని చెప్పి మళ్ళీ గ్రూప్లో వాళ్ళకి రిటర్న్ ఇవ్వటం మరి ఒక విశేషంగా చెప్పాలి. మరి ఇలాంటి వాళ్ళ వ్యక్తులు మన ఆర్యవైశ్యుల్లో ఉండి మన ఆర్యవైశ్యులను చదువు మరి బీద విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నందుకు. ఎందుకు చెబుతున్నామంటే మరి పెద్దన్న గారిని, సుబ్బు గారిని, వీళ్ళందరినీ ఆదర్శ ఒక మన రెడ్డి హరినాథ్ గారిని వీళ్ళందరూ ఉన్నారు పైన. వాళ్ళందరినీ కూడా కొద్దిగా మనవాళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉన్నారనుకోండి, చాలామంది మనవాళ్ళు అలాగా తీసుకొని హెల్ప్ చేయాలి, అందరినీ కొద్దిగా చదివించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా విద్య, వైద్యం కావాలి. విద్య ముఖ్యం. విద్య చదువుకుంటే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం కానీ అన్నీ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరుతూ, ఈరోజు వాసవి సేవా సమితి మరి అధ్యక్షుడు చెముకుర్తి రాజా గారు ఇలాంటి మంచి కార్యక్రమం చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. ఇందాక పెద్దన గారు చెప్పారు హైదరాబాద్ పోయాం, కానీ ఇలాంటి మంచి విషయం మేము మరి బొంతల సాయి వినోద్ కృష్ణ మరి 577 సివిల్ ర్యాంకులు సాధించి మరి ఉన్నందుకు ఆ అబ్బాయిని కూడా నేను అభినందించాలని కార్యక్రమానికి వచ్చాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు మన రాజగారిని మీ అందరిని కూడా మరి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ అండి. ముందుగా సభను అలంకరించిన పెద్దలు, ముఖ్య అతిథులకి నమస్కారం. ఇంతమంది ముందు మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం నేను. సో అది ఈ ప్రయాణం నాకు 6 ఏళ్ళు అయింది సివిల్స్కి ప్రిపేర్ అయ్యి మొదలుపెట్టాను. సో నాకు అప్పటికి నేను ఉద్యోగం చేస్తున్నాను, 2 సంవత్సరాలు అయింది. ప్రిపేర్ అవుతాను అన్నప్పుడు ముందుగా మా తాతయ్యకి, మా మామయ్యకి ఇలా చదువుదాం అనుకుంటున్నాను అంటే అందరూ చాలామంది ఉద్యోగం వదిలేసి, ఎందుకంటే ఇంకా తనకంటూ అప్పటికే అప్పుడే ఒక 2 సంవత్సరాలు నేను ఉద్యోగం జాయిన్ అయ్యి, సొంత ఆస్తి లేదు, తల్లిదండ్రులు లేరు, అందరూ అనుమానం పడతారు, భయపడతారు, వీడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఏమైపోతాడు అని. ఎందుకంటే యూపీఎస్సీ అనేది 10 లక్షల మంది రాస్తారంటారు, ఎంతో వెరీ లెస్ సక్సెస్ రేట్, చాలా తక్కువ మంది పాస్ అవుతారు, సంవత్సరానికి 1000 మంది, అంతకంటే ఎక్కువ మంది పాస్ అవ్వరు. దానివల్ల భయపడ్డారు. కానీ భయపడతారు అందరూ. కానీ మా తాతయ్య, మా మామయ్య ఏంటంటే నువ్వు కరెక్ట్గా అన్నీ ఆలోచించావా అని ఇలా 2 ప్రశ్నలు వేశారు. ఆలోచించారన్నాను. అయితే చేసుకో అన్నారు. అంటే వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకము, నేను చేస్తాను అన్నది నా మాటల్లో ఏమైనా కనిపించిందేమో నాకు తెలియదు అప్పుడు. కానీ ఆ నమ్మకం ఇంకా
నన్ను ప్రయత్నించమని మొదలుపెట్టారు. అలా 2019లో మొదలుపెట్టాను. ఈ ప్రయాణంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఎగ్జామ్ అన్నిసార్లు ప్రిలిమ్స్ పాస్ అవుతున్నా మెయిన్స్ దగ్గర పోవడము, కొన్నిసార్లు ఒకసారి మెయిన్స్ ఎగ్జామ్ రాసే ముందు 2 రోజుల ముందు కరోనా రావడం, బాగా ప్రిపేర్ అయినా కరోనాలో వచ్చి వెళ్ళి రాయలేకపోయా. ఇలా ఎన్నో రకరకాలుగా అవ్వడము, నా అటెంప్ట్లు కూడా వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు నాకు అలా అవి రాయకుండా ఉన్నా, అలా అవ్వకపోయి ఉంటే నాకు ఇంకా మంచి ర్యాంక్ వచ్చేదేమో, లేకపోతే ఇంకొక అటెంప్ట్ ఉండేది. సార్ మీరు అన్నట్టు ఇంకోసారి రాద్దాం అనుకున్నా నాకు అటెంప్ట్ లేవండి, ఇదే చివరి అటెంప్ట్. సో అందువల్లే వచ్చాను. అలాగే ఈ ప్రయాణాలు ఇలా చేస్తూ గత సంవత్సరం నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా వచ్చింది, IFS. అలాగే ఇంకొక అటెంప్ట్ ఉండి ఈ ఇయర్ రాశాను 2024లో. సో దాంట్లో 577 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు నేను నిజాయితీ చెప్పాలంటే ఆ ర్యాంక్ వచ్చినందుకు ఆనందపడుతున్నానంటే తప్పకుండా ఆనందపడట్లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ నా ర్యాంక్ చూసినప్పుడు ఏడ్చాను. ఎందుకు నాకు ఈ ర్యాంక్ వచ్చింది, నేను అనుకున్నది రావట్లేదు, నేను రాసిన దానికి, నా పర్ఫార్మెన్స్కి నాకు IAS కానీ IPS కానీ ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాను. ఆ నెంబర్ చూడగా నాకు ర్యాంక్ అయితే ఖచ్చితంగా వస్తుంది, నాకు అనుమానం లేదు దాంట్లో. ఆ ర్యాంక్ చూడగానే నేను ఫస్ట్ నాకు అర్థమైపోయింది IPS కూడా రాదు, ఎందుకంటే ఒక 100 ర్యాంకులు తక్కువ వచ్చింటే IPS వచ్చేది. సో నాకు అప్పుడే అర్థమైంది, నేను ఏడ్చాను. ఎందుకంటే ఆ ర్యాంక్ వచ్చింది అంటే నాకు ఇంకొకసారి ఎగ్జామ్ రాసే అవకాశం లేదు అని నాకు ముందే తెలుసు కాబట్టి ఖచ్చితంగా రావాలి ఇది అని వస్తుంది అనుకున్నాను. కానీ అదృష్టం కొద్దిగా సహకరించలేదు, కొద్దిగా పొరపాట్ల. ఎందుకంటే ఒక్క మార్కుతో 10 ర్యాంకులు ఉంటాయి. అంటే కేవలం 10 మార్కుల్లో 100-120 ర్యాంకులు వేరియేషన్ వచ్చేస్తుంది ఈ ఎగ్జామ్లో. సో అందువల్ల నాకు అది చాలా బాధేసింది. కానీ కొంతకాలానికి తేరుకున్నాను. కానీ చివరికి వచ్చేది మంచి సర్వీస్, ఖచ్చితంగా మంచి సర్వీస్ వస్తుంది, దాంట్లో నాకు అనుమానం లేదు. కానీ IAS కానీ IPS కానీ వచ్చిందంటే ప్రజలకు ఇంకా దగ్గరుండి మనం చేయాలనుకున్న పనులు చేయడానికి, ఇంకా మనకి రోజువారీగా కనిపించే మార్పులు లాంటివి తీసుకురావచ్చు అన్న ఒక ఉద్దేశంతోనే అందరూ IAS కానీ IPS కానీ ఖచ్చితంగా ముందు ప్రప్రథమంగా అదే కావాలని అనుకుంటారు. సో అది రాలేదని ఒక చిన్న బాధ, నిరాశ ఉంది. కానీ నాకు అనుమానం లేదు, అంటే ఖచ్చితంగా నేను నా పరిధిలో, నాకున్న స్థాయిలో నేను చేయగలిగే ఏదైనా నా కర్తవ్యంలో కానీ, నా డ్యూటీలో కానీ, అలాగే నా ఇతర బయట నుండి చేయగలిగే పనులు కానీ ఖచ్చితంగా నేను చేస్తాను అని నేను ఈ అందరి ముందు నేను చెప్తున్నాను. సో అలాగే మా తాతయ్య, మా అమ్మమ్మ వాళ్ళ లేకపోతే నేను లేను. ఇంకా మా తాతయ్య అమ్మమ్మ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో అందరూ ఒక మనవడిగా పెంచారు నన్ను, మా తమ్ముడిని. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, అనుకోకుండా రాలేకపోయాడు ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ వల్ల. సో నన్ను ఎప్పుడు మా తాతయ్య అమ్మమ్మ మేమిద్దరం మనవాళ్ళం కాదు, మాకు 3 పిల్లలు కాదు, 5 మంది పిల్లలు, నేను 4వ కొడుకు, మా తమ్ముడు 5వ కొడుకు అనేవాళ్ళు. అలా పెంచారు. అందువల్ల ఎప్పుడు మా తాతయ్య అమ్మమ్మ నేను అమ్మ నాన్న అంటాను, అలా అలవాటు అయిపోయింది నాకు. సో నేను వాళ్ళు లేకపోతే నేను ఇప్పుడు లేను. అలాగే మా మామయ్య కానీ, తర్వాత మా జీవితంలో వచ్చి మా అత్తయ్య కానీ, వీళ్ళందరి సహకారం ఎప్పుడూ ఉండింది ఈ ప్రయాణంలో. మా తమ్ముడు నాకు ఎగ్జామ్ లాస్ట్లో ఉన్నప్పుడు నా పక్కన ఉండి ఏమైనా హెల్ప్ కావాలని అన్నీ చేసేవాడు. సో ఇవన్నీ వీళ్ళందరి సహకారం ఉంది కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాను. అండ్ అంతే అండి. ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమం ఏం చేస్తున్నాము. 2 నిమిషాలు. నువ్వు చేస్తాను ఫోటోలు. సార్ ఇక్కడ 1 by 1 సార్ ఇక్కడ ఓకే.
కొంచెం సార్ ఒకసారి చూడమ్మా అట్లా పడి వచ్చు అవునా ఈ కవరేం బాగోదుగా